రౌడీయిజం చేసే నాయకులు వెనకేసుకురావడం, హత్యలు చేసే వాళ్ళని సమర్థిస్తూ సాగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించేలా ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం, రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయడం, బహిరంగంగా పోలీసుల కళ్ళెదుటే రాళ్ళు వేస్తుంటే చూస్తూ కూర్చోవడం, పోలీసుల కళ్ళెదుటే వాహనాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ కూర్చోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విచిత్ర పరిస్థితి. గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడో లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది పోలీసుల ఫెయిల్యూరే కాదు, ప్రభుత్వపు దౌర్జన్యం, రౌడీయిజం అనినే మాట్లాడుకున్నాం ఆ రోజున. ఎక్కడా అది సమర్థించలేదు మనం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నది అది తప్పన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అదే సందర్భంలో హత్యలు చేసిన వాళ్ళకి రాజకీయాలు అంటగట్టుకుంటున్నారు, హత్యలు చేసే వాళ్ళని పార్టీలలోకి చేర్చుకుంటూ ఉన్నారు. నువ్వు ఎంత దౌర్జన్యం చేస్తే అంత గొప్ప నాయకుడివి అంటే ఇక రేపు పొద్దున మంచోడు ఎందుకు రాజకీయాల్లోకి వస్తాడు? మంచోడిని రాణిస్తారా ఈ దౌర్జన్యకారులు? ఒకనాటి ఫ్యాక్షన్ రౌడీ నాయకులు మళ్ళీ కొత్త రౌడీలు, కొత్త ఫ్యాక్షన్ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కాబోతున్నారు. ఇప్పుడు ఆరంభమైనటువంటి ఈ ప్రహసనం భవిష్యత్తులో మళ్ళీ మనకి 70ల నుండి 90ల దాకా ఏది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా ఎలాంటి అరాచకపు పరిస్థితులు అయితే ఉండి ఇక్కడ బ్రతకలేక కర్ణాటకకో, హైదరాబాదుకో లేదంటే తమిళనాడుకో వెళ్ళి బ్రతుకుతున్నారో అట్లాంటి స్థితికి ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా బ్రతకాలనుకునేటటువంటి, నాలుగింత ఎదగాలనుకునేటువంటి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు. అదే సందర్భంలో సామాన్యులైనటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ అల్లకల్లోలాల మధ్యన ఉద్యోగాలు కష్టం. ఎందుకంటే వాడు ఉద్యోగం వాడు చేసుకున్నా సరే ఏదో కేసులు ఇరికిచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఇతర రాష్ట్రాలకి పోక తప్పని పరిస్థితి. ఫైనల్గా వృద్ధులని, అంగవికలుని లేదంటే ఈ కేసుల్లో ఉన్నోళ్లతో రేషన్లు ఇచ్చుకుంటూ తింటూ ప్రభుత్వాల వెనకాల అటు రౌడీలుగా ఇటు రౌడీలుగా పాత బీహార్ లాగా తిప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని సిద్ధం చేసుకుందామా, లేదా ఇప్పటికైనా సరే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థను పనిచేయనిద్దామా అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం.